For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏంజల్స్ ఫౌండేషన్, యోగా ఇన్స్ట్రక్టర్, మోటివేషనల్ స్పీకర్, ధ్యాన మాస్టర్, లైఫ్ కోచ్ విద్యారాణి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం శ్రావణి. మేడం, ఈరోజు నా దగ్గర ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఉంది, దీనికి మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నా, కానీ నాకు అందులో లాస్ వచ్చింది. సో ఇంకా పై బిజినెస్ చేయాలి అనే థాట్ అయితే రావట్లేదు. సో ఇంకెంత బిజినెస్ చేస్తే ఇలానే ఉంటుందేమో, ఇంకా ఫర్దర్గా ఇంకేం చేసినా మనకి కలిసి రాదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటా. ఫర్ సపోజ్ నేను కానీ ఎవరైనా సరే, మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటకి రావాలంటే, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? యస్ శ్రావణి, ఇది బిజినెస్ గురించి భయపడ్డం అంటారు ఫస్ట్ అయితే దీన్ని. ఇంకో ఏ పని అయినా చేయాలంటే డేర్ చేయలేకపోతున్నారు. ఫర్ సపోజ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటారు? ఎస్, ఇటువంటి మైండ్ సెట్ వాళ్ళకైతే ఫస్ట్ పక్కన వాళ్ళు వినేది మానేసుకోవాలి. పక్కన వాళ్ళు ఏమంటున్నారు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ చేస్తున్నావు అనంటే నువ్వు ఏం సెర్చ్ చేస్తావు అనంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ అది చూస్తారు అందరు బిజినెస్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అచీవ్ చేసిన వాళ్ళది చూడాలి. మనం చూసినా చూడకున్నా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, నీకు నిజంగా హోల్ హార్టెడ్గా ఆ బిజినెస్ చెయ్యాలి అని ఉంటే నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా నీకు 100% హోప్ ఉండి అది ఫోకస్ పెట్టి చేసినప్పుడు ఆటోమేటిక్గా చేయగలుగుతావు శ్రావణి. లేకపోతే ఎలా ఉంటుందంటే, భయంతో నువ్వు ఎలా అయితే చేస్తావో ఆ భయం అనే ఎనర్జీ అందులోకి వెళ్ళేసి అక్కడ నీ బిజినెస్ అది కాకుండా నువ్వే మేనిఫెస్ట్ చేస్తున్నావు అక్కడ. సో అలా కాకుండా నీకు గట్టి సంకల్పం ఉండాలి. ఫస్ట్ అయితే బిజినెస్ చేస్తున్నా అంటే గట్టి సంకల్పం ఎలా అయితే ఉండాలనో దానికి తోడు ఫోకస్డ్గా చేసినప్పుడు దాని మెలకువలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనము ఏం చేస్తే, బిజినెస్ చేస్తే దానికి తగ్గ మనం ఎవరితో కలవాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆన్ టైంలో చేసేసాలి మనం. అప్పుడు చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. మనము ఎలా ఉంటుందంటే, ఈరోజు స్టార్ట్ చేస్తాము, చేసిన తర్వాత 2-3 రోజులు చేస్తామో లేదో మళ్ళీ 4వ రోజు హాయిగా పడుకోవడమో, మూవీకి వెళ్ళిపోవడమో, ఫ్రెండ్స్ వెంబడి చాట్ చేయడం, ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఫోకస్డ్గా చేసినప్పుడు సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. అంటే ప్రతి ఒక్కరు ఉన్న మైండ్ సెట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇలా చేసాము, దీని నుంచి మనకి ఏం రావట్లేదు. ఇప్పుడు నాట్ ఓన్లీ బిజినెస్లోనే కాదు మేడం, ఇంకేదైనా ఒక జాబ్ ఆపర్చునిటీస్లో కానీ, ఫర్ సపోజ్ మనం ఒక జాబ్ రిఫరెన్స్ కొత్తగా హైదరాబాద్లో వచ్చి జాబ్ రిఫరెన్స్లో మనకి ఏదైనా చెప్పారనుకో, అది స్కామ్ జరిగిందనుకో, ఫర్ సపోజ్ స్కామ్ జరిగిన దాని తర్వాత మనకి బెటర్ ఆపర్చునిటీ వచ్చినా సరే అది కూడా బిఫోర్ లాగే స్కామ్ అయి ఉంటుంది అనే మైండ్ సెట్లోనే ఉండిపోతాం. ఇంకా దాని గురించి వివరాలు ఇంకా తెలుసుకోవడానికి కూడా మనం ట్రై చేయం. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దాని నుంచి ఎలా బయటకు రాగలరు? ఎస్, ఇటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే, దీనికి కూడా ధైర్యమే. ధైర్యం లేనప్పుడు ఏమీ చేయలేం శ్రావ్య. మనం బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, కొత్త అచీవ్మెంట్స్ చేయాలన్నా మనకి ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే అక్కడ వేస్ట్ అంటే వేస్ట్. మనం ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో మనము 10 రకాలు కాదు 100 రకాలు ట్రై చేస్తాం, అంతే కదా. మనకు ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాం కదా, ఫెయిల్ అయినా పర్వాలేదు, ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాము అనుకొని చేసినప్పుడు అది డెఫినెట్గా రిజల్ట్ ఇస్తుంది. మనము ఏది కాదు అని కూర్చుంటే ఫస్ట్ అయితే నీకు ఇంట్రెస్ట్ లేదు అనేది అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. నీకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఊరికే చెప్తున్నావు. లేకుంటే కొందరు ఇంకో క్వశ్చన్ ఏమేసావు, కొందరు ఆపర్చునిటీ వచ్చినా కూడా అవి తీసుకోలేరు. మూర్ఖులు అలానే ఉంటారు కదా శ్రావ్య, అంతేనా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అటువంటి మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక బంగారు కొండ పెట్టినా కూడా తీసుకోరా నువ్వు అని అంటే ఇంత తీసుకొని వెళ్ళిపోతారు, లేకుంటే నాకు వద్దని అంటారు. అదే టాలెంటెడ్ స్కామ్, అందుకే నువ్వే నాకు కావాలని ఇస్తున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అది.
లేదు కొందరు ఎలా ఉంటారంటే ఎస్ నేను అచీవ్ చెయ్యాలి, నేను ఇది కంప్లీట్గా బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా నేను చెయ్యాలి అన్న తపనే 100 మంది మనకు కొడుతున్నా కూడా, 100 మంది మన గెంటేస్తున్నా కూడా మనకు అది ఆ ప్యాషన్ ఉందనుకో, అది ఫోకస్గా చెయ్యాలన్న తపన మనకు ఉందనుకో, డెఫినెట్గా మనం చేస్తాం. ఇటువంటి మూర్ఖులు ఎలా ఉంటారంటే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చి నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది చేస్తాం అన్నా కూడా వాడు ఏదో ఉంది దీని వెనకాల ఏదో అదే ఆలోచిస్తాడు, కానీ వాడు ఇంకొకటి ఏదో ఆలోచించాడు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయలేం కదా, వానికి ఉండాలి. వానికి నేను ఒక పేరు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఎవ్రీథింగ్ నేను ఎదగాలి, రోజు రోజుకి అప్డేట్ కావాలి అన్న తపన వానుకుంటే వాడు రోజు ఫెయిల్ అయినా రోజు ఒక కొత్త అనుభవం వస్తుంది అనుకుంటాడే తప్పించి వేస్ట్ అవుతుంది అనుకోడు అక్కడ. అదే ఎదగాలి అనుకున్న వాడు రోజు నీకు ఇబ్బంది అవుతున్నా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఖాళీగా ఉండడు. అలా అన్నమాట. 12th ఫెయిల్ మూవీ చూసావా శ్రావ్యను? అదొకసారి చూడు. అందులో ఎలా ఉంటుందనంటే ఆ అబ్బాయికి ఎన్ని ఇబ్బందులు వస్తాయనంటే మరి ఎవ్వరి సపోర్ట్ వద్దు అని వర్క్ చేసుకుంటూనే చదువుకుంటుంటాడు. అలా ఉంటది. అది చదువు కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. మనం ఎదగాలంటే, మనం అప్డేట్ కావాలంటే, నీ క్వశ్చన్ కి ఈజీగా చెప్పాలంటే అప్డేట్, అంతే కదా శ్రావ్య? అప్డేట్ కావాలి అని అంటే నువ్వు చెయ్యాలి. నువ్వు ఇంకా మంచిగా ఈ రోజు చేసినా అనంటే రేపు ఇంకెంత బాగా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీదే చూసుకుంటే ఈ రోజు యాంకరింగ్ చేస్తున్నావు, రేపు ఈ వీడియో చూసి నువ్వు రేపు ఇంకెంత బాగా చేయాలి అనేది నీకు ఉండాలి. ఇంకెంత బాగా నేను మాట్లాడాలి, ఇంకెంత బాగా క్వశ్చన్స్ వేయాలి, ఇంకెంత బాగా రెడీ కావాలి, ఇంకెంత బాగా ఇది సెట్ చేయాలి అనేది నీకు ఉన్నప్పుడే నువ్వు ఎదుగుతా ఉంటావు. మనం వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేసుకుంటారు అంటే నీది పోతుంది కదా షో, అంతే కదా? ఎవ్రీథింగ్ నువ్వు చేసుకున్నప్పుడే నువ్వు ఎదగగలుగుతావు, నీకు ఇంకా ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి, అంతే కదా? ఎవ్రీ పర్సన్ కి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ అలా చేసుకుంటుంటే పక్కా ఫోకస్డ్గా అన్ని విధాలుగా చూసుకొని చేసుకుంటే హాయిగా చేసుకోవచ్చు శ్రావ్య. వాడు చేసుకునే ఇంట్రెస్ట్ వానికి ఉండాలి, అంతే. ఇంట్రెస్ట్ లేదంటే వస్తున్నా కూడా ఏం చేయలేరు. అంతే. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.